ఈశాన్య రాష్ట్రమైన మిజోరం రాజధాని ఐజోల్ నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు. కానీ కూడళ్లలో వాహనాలు అదుపు తప్పవు. రాత్రి వేళ ట్రాఫిక్ పోలీసులు లేనప్పటికీ వాహనాలు నియంత్రణ కోల్పోవు. రోడ్డు మీద వందల సంఖ్యలో వాహనాలు ముందుకు సాగుతున్నా ఎక్కడా హారన్లు వినపడవు. వాహనాలు ఒకదాని వెనక ఒకటి వరుసకట్టి వెళ్తాయే తప్ప ఓవర్టేక్ చెయ్యవు. డ్రైవర్లు పరస్పరం అరుచుకోవడం, తిట్టుకోవడం మచ్చుకు కూడా కనిపించదు. పాదచారులు ఫుట్పాత్ల మీదుగా మాత్రమే నడుస్తారు. అర్ధరాత్రి వేళ రోడ్డు ఖాళీ ఉన్నప్పటికీ రోడ్ల మీదకి మాత్రం రారు. ఇవన్నీ నమ్మశక్యం కాని నిజాలు. ఐజోల్ నగరంలో ఏ మూలకెళ్లినా ఇవే కనిపిస్తాయి. ప్రకృతి ఒడిలో కొలువై కొండలు, లోయలు, దట్టమైన అడవులు, నదులు, వాగులు, వంకలు, స్వచ్ఛమైన ప్రకృతిలో కొలువైన ఆ నగరంలో వాతావరణం స్వచ్ఛంగా ఉంటుంది. దాదాపు 2.2 లక్షల వాహనాలున్నప్పటికీ హారన్ల మోత లేకపోవడంతో శబ్ద కాలుష్యం ఉండదు. ఇది స్థానికుల క్రమశిక్షణ ఫలితం. అందుకే ఐజోల్ నగరాన్ని ది సైలెంట్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. ఇక్కడి ప్రజల్లో స్వీయ క్రమశిక్షణ పుట్టుకతోనే వస్తుంది అంటారు. 4.2 లక్షల జనాభా ఉన్న నగరంలో నేరాలు అతి తక్కువ. మద్య నిషేధం కట్టుదిట్టంగా అమలవుతుండడంతో ప్రశాంతత రాజ్యమేలుతోంది. ప్రభుత్వ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తున్న ప్రజలు ఎలాంటి ఉల్లంఘనకు ఆసక్తి చూపరు. దీంతో ఆ నగరంలో ప్రజల క్రమశిక్షణపై అధ్యయనానికి దేశంలోని చాలా నగరాలు ఆసక్తి చూపుతున్నాయి. ఐజోల్కు వెళ్లాలంటే ఇంతకాలం విమానమే అవకాశం ఉండేది. అది ఖర్చుతో కూడుకుంది. చాలా మంది అక్కడికి వెళ్ళలేకపోయేవారు. ఇప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాలతో శనివారం నుంచి రైల్వే అనుసంధానం అందుబాటులోకి రావడంతో అధ్యయనాల కోసం నగరానికి వచ్చే వారి సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కొండలతో కూడుకున్న ప్రాంతం కావడంతో విశాలమైన రోడ్ల నిర్మాణానికి వీలుండదు. కొండ అంచుల్లో వెనక వైపు లోయల్లోకి పిల్లర్లు ఏర్పాటు చేసి వాటి ఆధారంగా ఇళ్లను నిర్మిస్తుంటారు. సో 30 అడుగుల వెడల్పు రోడ్లు మాత్రమే అక్కడ ఉంటాయి. దీంతో ప్రజలు ఎటువంటి ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడకుండా క్రమశిక్షణతో రోడ్లను వాడుకుంటున్నారు. రోడ్లపై డివైడర్స్ ఉండవు. కేవలం ట్రాఫిక్ లైన్స్ మాత్రమే ఉంటాయి. అయినా ఓవైపు ఉన్న వాహనం ఎట్టి పరిస్థితుల్లో గీత దాటదు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు మాన్యువల్గా మాత్రమే ట్రాఫిక్ నియంత్రిస్తారు. వారు చెయ్యెత్తగానే టక్కున వాహనాలు నిలిచిపోతాయి. ముందు వాహనాలు మందగమనంతో సాగినా వెనక వాహనదారులు పొర్రపాటును కూడా హారన్ కొట్టరు. ఎవరైనా అత్యవసరంగా ముందుకు సాగాల్సి ఉంటే వాహనాలను ఓవర్టేక్ చేసి పక్క వాహనదారునికి సారీ చెప్పి మరీ వెళ్లటం అక్కడి ప్రత్యేకత. రాత్రివేళ ట్రాఫిక్ పోలీసులు లేని టైంలో కూడా కూడళ్లలో వాహనదారులు నియంత్రణ కోల్పోరు. ఘాట్ రోడ్లు కావడంతో అన్ని మలుపులు తిరిగిన రోడ్లే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా హారన్ల మోత వినిపించదు.